భారతీయ యువతకు స్ఫూర్తి, దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసినటువంటి చైతన్యమూర్తి, భారతీయ విప్లవ కెరటం, స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయం, యువతకు నిలువెత్తు నిదర్శనం అయినటువంటి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవే ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ స్వామి వివేకానంద వంటి బోధనలు, తత్వాలు, ఆలోచనలు భారతదేశానికి ఒక సాంస్కృతిక సంపద. అందుకే ఆయన ఇలా అంటారు, లెండి మేలుకొనండి, మీరు విశ్రమించే వరకు, మీ గమ్యాన్ని చేరేంత వరకు మీరు విశ్రమించకండి అన్నటువంటి పిలుపునిస్తారు. మీలోనే అనంతమైనటువంటి శక్తి దాగి ఉంటుంది. ఆ అనంతమైనటువంటి శక్తిని మీరు వెలికి తీయండి. మీరు బలహీనులుగా భావించకండి, ఎప్పుడు మీరు బలవంతులుగా ఉండండి అని ఆయన చెప్పడం జరుగుతుంది. స్వామి వివేకానంద 100 మంది ఇనుప శరీరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి వారిని నాకు ఇవ్వండి, దేశాన్ని ఒక్క రోజులో మార్చి చూపిస్తానని ఆయన చెప్పడం జరుగుతుంది. అందుకే ఈరోజు దేశపు యువత మరి దేశానికి దిశానిర్దేశం చేసేటువంటి స్థాయిలో ఉండాలని ఆయన కాంక్షించారు. అందుకే 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగిన తర్వాత, అందులో విఫలమైన తర్వాత అందరూ కూడా బ్రిటిష్ వారి యొక్క చెప్పు చేతుల్లోకి మత్తులో ఉండిపోయారు. ఇక మనం సాధించలేము, ఇక మనం తీసుకోపోలేమని. కానీ అలాంటి సందర్భం లోపల కూడా స్వామి వివేకానంద మత్తులో ఉన్నటువంటి వారిని మరమత్తులు చేయడానికి జన్మించినటువంటి ఒక మహానుభావుడు. అందుకే స్వామి వివేకానంద చెప్పినటువంటి వాటిలో దైవభక్తి, జ్ఞానయోగ, కర్మయోగం, అలాగే రాజ్యయోగం ద్వారా ఒక సుభిక్షమైనటువంటి రాజ్యాన్ని మనం స్థాపించుకోవచ్చు అని ఆయన ఎప్పుడు హితూ పలుకుతూ ఉండేవారు. స్వామి వివేకానంద మరి ఆ 1857 తిరుగుబాటు జరిగినప్పుడు అందరు కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేసినంటే ఆయన ప్రతి వారికి తను రచించినటువంటి ఒక లెక్చర్ ఉన్న బుక్ను ప్రతి విప్లవకారునికి ఆయన పంపించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భం లోపల మన అందరం కూడా మళ్ళీ మహనీయుని యొక్క స్ఫూర్తి ఆ రోజు రగిలించింది. కాబట్టి స్వతంత్రం తీసుకురావడానికి మొట్టమొదటిగా కారణమయ్యారు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గారి గురించి యువతకి ఈరోజు 4 విషయాలు మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే, మీ బాడీకి పరిశిక్షణ అంటే మీ బాడీ ఏదైతే ఉందో మీ యొక్క శరీరాన్ని, దాన్ని ఫిజికల్ ఫిట్గా మీరు ఉంచుకోండి. ఎప్పుడైతే శరీరం ఫిజికల్గా ఉంటుందో మనసు అప్పుడు ఉత్తేజంగా ఉంటుంది, అది కూడా ఆరోగ్యకరంగా ఉంటుందని ఆయన చెప్పడం జరుగుతుంది. అందుకే యువత 4 విషయాల్లో మొదటిది, మన బాడీకి ఉదయం కనీసం 30 నుంచి 45 నిమిషాలు ఒక ట్రైనింగ్ అప్ మనం చేసుకోవాలి. ఒక ధ్యానం, ఒక యాక్టివిటీలో దాన్ని పెట్టాలి. అలాగే మనస్సును ట్రైన్ యువర్ మైండ్, మనస్సును మీ ఆధీనంలో ఉంచుకోండి. ఎవరైతే మనసును ఆధీనంలో ఉంచుకుంటారో వారు ప్రపంచాన్ని జయించగలుగుతారు అనేటువంటి మాటను స్వామి వివేకానంద చెప్పడం మనం చూస్తాం. అందుకే ఈ మనసు కంట్రోల్ లేకని ఈరోజు యువత ధూమపానం, అనేక మాదక ద్రవ్యాలలోకి రొచ్చుకుపోతుంది, డ్రగ్స్కు బానిస అవడం, ఇవన్నీ కూడా ఈ మనసు. అందుకే యువతను పెట్టుదోవ పట్టించడానికి కొన్ని మార్గాలు, అనేకమైనటువంటి రీల్స్, ఇవన్నీ కూడా ఈరోజు రావడం జరిగింది. కాబట్టి మీ మనసును మీరు ఆధీనంలో ఉంచుకోవాలి. నెంబర్ 3, ట్రైన్ యువర్ వర్డ్స్. మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకు ఏం ఉండాలి అనేటువంటి దాన్ని మీరు ఒకసారి ట్రైన్ యువర్ మైండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి, ట్రైనప్ చేసుకోవాలి. ఎన్నో మాట్లాడతాం, కొన్ని వేదికల మీదకి వెళ్ళినప్పుడు మనం మాట్లాడలేం. అంటే మన లోపల ఏం లేకపోతే మనకేం రాదు. మన ఊర్లలో ఎలాగైతే మన ఇంటి మీద ఒక ట్యాంక్ ఎలాగైతే ఉంటుందో, ఆ ట్యాంకులో వాటర్ ఉంటే మన ట్యాప్లో వస్తాయి. అలాగనే ఇక్కడ ఈ ట్యాంకులో మ్యాటర్ ఉంటే ఆటోమేటిక్గా ఈ ట్యాప్లో నుంచి మనకు వస్తాయి. అందుకే ఆయన ఒక సర్వమత సమ్మేళనంలో మరి స్వామి వివేకానంద గారు మాట్లాడడానికి వెళ్ళారు. ఒక సింపుల్ డ్రెస్లో వెళ్ళారు. ఎవరు మీరు అని అడిగితే నేను ఇది అని చెప్పారు. మీరు ఎలా ఉన్నారో తెలుసా అంటే, రోడ్డు మీద మతిస్థిమితం లేనటువంటి వ్యక్తిలా మీరు ఉన్నారని ఆయన గురించి మరి అక్కడ ఉన్నటువంటి ఒక అతను అభిప్రాయపడటం చెప్పడం జరుగుతుంది. ఓహో అలాగనే ఉన్నట్టు. అక్కడ అనేక మంది లెక్చర్ ఇస్తుంటారు, అనేక మంది అన్ని ఒక రిలీజియన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల లోపల స్వామి వివేకానంద టైం వస్తుంది. ఆయన సెకండ్ రోలోనూ ఫస్ట్ రోలో కూర్చోబెడతారు. వివేకానంద టైం వస్తుంది. అప్పుడు కొంత డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆయన ఆఫ్ అమెరికా అని ఆయన సంబోధించడం జరుగుతుంది. నా సోదరి మనలారా, అమెరికా సోదరి అని ఆయన స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి ఒక 3 minutes కంటిన్యూగా క్లాప్స్. ఆ మాటలోని శక్తి ఆయన ఆ రోజు ఆ యొక్క సభలో ఆయన పెట్టడం జరుగుతుంది. ఇంకా ఆ రోజు న్యూస్ పేపర్లో మొత్తం కూడా ఆయన గురించే రావడం, చాలా విశేషాస్పదమైనటువంటి భారతదేశాన్ని ఒక స్థాయిలో చూపించడం మనం చూస్తాం. అందుకే చేంజ్ యువర్ వర్డ్స్. అలాగే నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి ఈరోజు భారతదేశంలో ఎవరైనా మనం ఎదుగుతున్నామంటే వాళ్ళని వెనక్కి లాగేటువంటి పరిస్థితి ఈరోజు మనకుంది. కానీ అలాంటి పరిస్థితి లేకుండా మనందరం కూడా నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి వెళ్ళాలంటే అది కూడా మొత్తం మరి స్వామి వివేకానంద రచనల నుంచి, ఆయన జీవిత సారాల నుంచి మనం తీసుకున్నట్లయితే ఆయన ఒకే ఒకటి దాన్ని ఆయన చెప్తారు. అందుకే గొప్ప వ్యక్తుల యొక్క బయోగ్రఫీ, ఆటోగ్రఫీలు మీరు చదవండి, మీరు ఆటోమేటిక్గా పాజిటివ్లోనికి మీరు వెళ్తారని చెప్పేసి ఆయన చెప్తారు. కాబట్టి
మనం ఈ 4 ఎప్పుడైతే ప్రతిరోజు మనం స్మరణ కలిగి ఉంటామో అప్పుడు స్వామి వివేకానంద గారి యొక్క స్ఫూర్తిని మనం కొనసాగించేటువంటి ఛాన్స్ అవకాశం ఉంది. అందుకే ఈరోజు యువతకి ఒక 40 ఏళ్ల భవిష్యత్తును 20 ఏళ్లలోనే పునాది వేసుకున్నటువంటి అవకాశం ఈ యువత యంగ్ ఏజ్ లోనే యంగ్ స్టార్ లోపలనే ఉంటాయి. ఒకనొక సందర్భంలో స్వామి వివేకానంద ఒక లైబ్రరీకి వెళ్ళి ఒక చిన్న బుక్ చదువుతూ ఉంటే, ఆ బుక్ నువ్వు చదవలేవు, అది 2 సంవత్సరాలు పడుతుందని అంటే, అక్కడ ఉన్నటువంటి వాల్యూమ్స్ 23-21 వాల్యూమ్స్ మొత్తం కూడా తీసుకొని వెళ్ళిపోయి ఆయన విత్ ఇన్ ఒక మంత్ లోపలనే వాటిని తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆయన ఇవన్నీ నువ్వు చదివావా అని అంటే చదివాను అంటాడు. చదవడానికి నిరూపణ ఏంటంటే నువ్వు ఏ పేజ్లో నుంచి అయినా ఏదైనా తీసుకొని నన్ను అడుగు, నేను దానికి ఖచ్చితంగా నేను సమాధానం చెప్తానని ఆయన చెప్పడం జరుగుతుంది. 17 వాల్యూమ్లో ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ పైన ఇది ఉంది, కింద ఇది ఉందని ఆయన నిర్మోహమాటంగా చెబుతారు. దీన్ని ఎలా నువ్వు గుర్తుపెట్టుకున్నావని స్వామి వివేకానంద గారిని అడిగితే, నేను నాకు గుర్తుండాలని చదివాను మొదటి, ఇది నాకు అవసరమని నేను చదివాను. విద్యార్థులు కూడా పరీక్షలకు మాత్రమే కాకుండా తమ గుర్తుపెట్టుకోవాలని పాఠ్య పుస్తకాలే కాకుండా మిగతా పుస్తకాలను కూడా మనం చదువుతూ ఉంటే ఆ నాలెడ్జ్ని మనం గెయిన్ చేయగలుగుతాం. అంతటి శక్తి మనకుంది. సో ఈ 4 విషయాలు, శరీరానికి పర్సెప్షన్ ఇచ్చుకోండి, అలాగనే మైండ్కు ధ్యానం ద్వారా పర్సెప్షన్ ఇచ్చుకోండి, అలాగనే ట్రైన్ యువర్ వర్డ్స్ని మీరు చేయండి. అట్ ద సేమ్ టైం విలువైనటువంటి గొప్ప వ్యక్తుల యొక్క బయోగ్రఫీస్ మీరు చదవండి, ఆటోగ్రఫీలు మీరు చదవండి. అప్పుడు మీ జీవితంలో కంపల్సరిగా ఒక గొప్ప లక్ష్యాన్ని, భారతదేశాన్ని ఎలా ప్రేమించాలో, భారతదేశాన్ని ఎలా గొప్పగా చూపించాలో స్వామి వివేకానంద మీరు అందరూ కూడా తయారవుతారు. థ్యాంక్ యూ.